చాలా కార్యక్రమాలు చేశాము. ఫ్రీ బస్సు చేశాము, రైతులకు రుణమాఫీ చేశాము, 200 యూనిట్ల విద్యుత్ చేశాము, రాజీవ్ మన ఆరోగ్యశ్రీలో 5 లక్షలు పెంచాము, మరి సిలిండరు ఇచ్చాము. ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా రైతు బంద్ వేసాము, రైతు కూలీలకు 12,000 రూపాయలు వేసాము, ఫీజు రియంబర్స్మెంట్ కడుతూనే ఉన్నాము, CMRF ఇస్తూనే ఉన్నాము, LOCs ఇస్తూనే ఉన్నాము. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని కార్యక్రమాలు మేము ప్రజల్లో చేస్తూనే ఉన్నాం. కాకపోతే అది ఏంటి అంటే ప్రజల్లో అది క్లిక్ అవ్వలేదు. ఎందుకన్నట్టు వాళ్ళకి అకౌంట్లలో పడిపోవడం, వాళ్ళ చేతికి రాకపోవడం వల్ల ఏదో పడిందిలే అయిపోయిందిలే అనేటువంటి సైకాలజీలో ఉన్నారు. కానీ వాళ్ళ ఆనందం ఎక్కడ కూడా వ్యక్తపరచలేదు. కానీ ఈరోజు సన్న బియ్యం ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా మేము వాళ్ళ చేతికి ఇచ్చేటప్పుడు ఫ్రీగా ఇప్పుడు అమ్మకు వాళ్ళ 6 ఏమో ఉన్నారు, 6 36 కిలోలు ఒక ఆమెకి ఇవ్వాలి. 36 కిలోల సన్న బియ్యం ఇచ్చేటప్పుడు ₹1 ఖర్చు లేకుండా మేము 36 కేజీల బియ్యం తీసుకుపోతుంటే ఆమె చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మేము ఏది చేసినా కూడా వాళ్ళ చేతికి డైరెక్ట్గా అందకపోవడం వల్ల రియాక్షన్ రాలేదు. దాన్ని TRS వాళ్ళు ఏదోలాగా వాళ్ళకు వ్యతిరేక ప్రచారం చేశారు. ఈరోజు ప్రజలకు అర్థమైంది ఏంటి అంటే ఇస్తున్నాం, మేము చేస్తున్నాం. ఈ విధంగా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఫిజికల్గా రీచ్ అవ్వడం వలన దాని మీద చాలా స్పందన ఉంది ప్రజల్లో. తెలంగాణ మొత్తంలో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు. దీన్ని బేస్ చేసుకొని మేము మిగతా కార్యక్రమాలను కూడా మళ్ళీ వాళ్ళకు రివైజ్ చేసి మేము ఏమేం చేసాము, ఏం జరిగింది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాము అనేదంతా కూడా వాళ్ళకు మళ్ళీ వాళ్ళ నోటీస్లోకి తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తాము.